హాయ్ గైస్, వెల్కమ్ టు శ్రీరమ్యాస్ వరల్డ్. ఈ వీడియోలో మీకు పన్నీర్ పరాటా చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ ఆఫ్ ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అనమాట. సాఫ్ట్గా చాలా బాగుంటుంది. లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. ఇనిషియల్గా ఒక 100 grams పన్నీర్ తీసుకొని ఇలా మంచిగా గ్రేట్ చేసుకోండి, వీడియోలో చూస్తున్నట్టు. సో మనం స్టఫ్ చేయాలి కాబట్టి ఇలా సాఫ్ట్గా మనకి ఉంటే బెస్ట్ అనమాట. ఆ తర్వాత 1 big size ఆనియన్ తీసుకొని స్మాల్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఒక 2 small green chiliesని స్మాల్గా కట్ చేసుకొని యాడ్ చేయండి. ఆ తర్వాత కొంచెం కొరియాండర్, 1 teaspoon రెడ్ చిల్లీ పౌడర్. మీకు ఈగిన స్పైసీ కావాలంటే ఎక్కువనే యాడ్ చేసుకోండి. హాఫ్ లెమన్ జ్యూస్ మిక్సప్ చేయండి. మీకు టేస్ట్ తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. మొత్తం ఈ మిక్స్చర్ అంతా కూడా నీట్గా మిక్సప్ చేసుకోవాలి. మనం హ్యాండ్తో మిక్స్ చేస్తే అయినా చాలా సాఫ్ట్గా మనకి ఎంత కావాలంటే ఆ విధంగా చేసుకోవచ్చు అనమాట. ఇది స్టఫ్ చేసి మనం చపాతీ రోల్ చేయాలి కాబట్టి బాగా నీట్గా మిక్సప్ చేసుకొని మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు ఇలా బాల్స్ చేసి పెట్టుకోండి. ఇది పన్నీర్ పరాటాకి స్టఫ్ అనమాట. అంతకుముందే చపాతీ పిండి మీరు మామూలుగా ఎలా మిక్సప్ చేసుకుంటారో అలా ఒక 1 to 2 hours అయినా ముందే నానబెట్టి పెట్టుకుంటే చపాతీలు బాగా సాఫ్ట్గా వస్తాయన్నమాట. ఆ తర్వాత ఒక చిన్నగా చపాతీ రోల్ చేసుకోండి. ఇప్పుడు ఒకటి పన్నీర్ స్టఫ్ తీసుకొని బాగా నీట్గా పెట్టి ఇలా రోల్ చేసుకోండి అనమాట. అది బయటికి రాకోకుండా బాగా నీట్గా క్లోజ్ చేసుకొని పైన ఎక్స్ట్రా వచ్చిన దాన్ని పక్కకు తీసేసేసి ఒక నీట్గా పరాటానంతా మంచిగా రోల్ చేసుకోండి. ఇది మనం స్టఫ్ చేసాం కాబట్టి కొంచెం చూసుకొని ఎంత కావాలో అంత పిండి వేసుకొని బాగా నీట్గా రోల్ చేసుకోవాలి. అక్కడ అంటే కష్టము. కొంచెం స్లోగా మంచిగా అలా రోల్ చేసేసుకుంటే మనం ఆల్మోస్ట్ ఒక 60% వర్క్ అయిపోయింది అనమాట. ఇప్పుడు నీట్గా రోల్ చేసుకున్న పరాటాని అంత లోపల ప్యాన్ హీట్ చేసి పెట్టుకోండి. హీట్ అయిన తర్వాత మీరు రోల్ చేసుకున్న పరాటాని వేట్ చేసి 2 sides ఆయిల్ లేకపోతే బట్టర్ కానీ గీ కానీ మీకు ఏది నచ్చితే అది దాంతో మీరు ఫ్రై చేసుకోవచ్చు. నేను ఇక్కడ నార్మల్ ఆయిలే వాడుతున్నాను. బట్టర్ కూడా చాలా బాగుంటుంది టేస్ట్. 2 sides బాగా నీట్గా కొంచెం సిమ్లో పెట్టుకొని 2 sides బాగా నీట్గా ఫ్రై చేసుకోండి. స్టఫ్ ఉంది కాబట్టి కొంచెం నిదానంగా మనం కాల్చుకుంటే మొత్తం ఇన్సైడ్ కూడా బాగా కుక్ అవుతుంది అనమాట. అప్పుడు పరాటా టేస్టీగా బాగా వస్తుంది. వన్స్ కుక్ అయిన తర్వాత మీ ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకోండి. చిన్నపిల్లలు అయితే ఇలాగే తినేయచ్చు. అదర్వైజ్ పెద్దవాళ్ళకైతే కొంచెం కర్డ్, ఒక పికిల్, మీకు ఏది తింటైనా ఆ పికిల్ పెట్టుకొని సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. వెరీ సింపుల్ ప్రాసెస్, ఎవరైనా చేసుకోవచ్చు. హోప్ యూ లైక్ ఇట్. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. మీకు ఒకవేళ ట్రై చేస్తే నచ్చితే ప్లీజ్ డూ కమెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.